హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ మ్యాచ్ ఢిల్లీ వర్సెస్ ముంబై అనమాట. సో రెండు టీమ్స్లో ఏ టీం విన్ అవుతుందో చూసేద్దాం. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మెయిన్గా ఢిల్లీలో వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయింది, ఒకే ఒక మ్యాచ్ గెలిచింది. అలాగే ముంబై కంటిన్యూస్గా 3 మ్యాచ్లు ఓడిపోయింది, ఒక విన్ కూడా ఈ సీజన్లో నమోదు చేసుకోలేదు. అయితే ఢిల్లీకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే రిషబ్ పంత్ అలాగే స్టబ్స్ బ్యాటింగ్ చాలా బాగుంది. లాస్ట్ మ్యాచ్లో కేకేఆర్ మీద ఎక్కువ రన్ స్కోర్ లీక్ చేసినా కూడా బ్యాటింగ్ వచ్చేటప్పటికి పంత్ అలాగే స్టబ్స్ మంచి స్కోర్ అయితే అందించారనమాట. సో ఇక్కడ నేను ఢిల్లీ ప్లేయింగ్ 11 చూపిస్తున్నాను, చూడండి క్లియర్గా. ఇక్కడ నాకు వార్నర్, స్టబ్స్ అలాగే రిషబ్ పంత్ తప్పితే మిగతా వాళ్ళ బ్యాటింగ్ అంతంత మాత్రమే అనిపిస్తుంది. ఎస్పెషల్లీ పృథ్వీ షా అంత సరిగ్గా బ్యాటింగ్ ఫస్ట్ మ్యాచ్లో చేసినప్పటికీ తర్వాత సెకండ్ మ్యాచ్లో అంత మంచి నాక్ అయితే ఆడలేకపోయాడు. వార్నర్ కూడా ఒకప్పుడులాగా 50s అయితే చూడట్లేదు మన రీసెంట్ మ్యాచెస్లో, అదైతే మిస్ అవుతున్నారు. ఇకపోతే పంత్ ఫామ్ అయితే చాలా కీలకం, ప్రతి మ్యాచ్ కంటిన్యూస్గా ఆడితే మంచిది. ఎస్పెషల్లీ బౌలింగ్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎక్కువ రన్స్ అయితే లీక్ చేస్తున్నారు ప్రతి దాంట్లో. ఎస్పెషల్లీ ఇక్కడ నోకియా ఫాస్ట్ బౌలింగ్ వేస్తున్నాడు, కానీ ఆ పేస్కి జస్ట్ టచ్ చేసినా కూడా సిక్సర్స్ వెళ్ళిపోతున్నాయి, అది పెద్ద డిసడ్వాంటేజ్. బట్ బౌలింగ్లో మాత్రం వికెట్స్ అయితే తీసుకుంటున్నాడు. నోకియా లాస్ట్ మ్యాచ్లో 3 వికెట్లు తీసుకున్నాడు. ఎస్పెషల్లీ ఇక్కడ ఖలీల్ అహ్మద్ బౌలింగ్ అయితే బాగుంది, కొంచెం మిగతా వాళ్ళందరూ అంతంత మాత్రమే చెప్పుకోవచ్చు. సో బౌలింగ్ కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ ఇషాంత్ శర్మ గురించి మాట్లాడాలి. లాస్ట్ మ్యాచ్లో చూసుకున్నట్లయితే కేకేఆర్ మీద వేసిన రసూల్ ఆడిన బాల్, సో అది ఎక్సలెంట్ యార్కర్ ఎగ్జిక్యూషన్ జరిగింది. సో తనైతే మంచిగా బౌలింగ్ చేస్తున్నాడు, వికెట్స్ కూడా అవసరమైన టైంలో తీసుకుంటున్నాడు ఇషాంత్ శర్మ. మిగతా వాళ్ళందరూ అంతంత మాత్రం. సో చాలా ఇంప్రూవ్ అవ్వాల్సింది ఏంటంటే బ్యాటింగ్ లైనప్ స్టేబుల్గా లేదు. ఓపెనింగ్ కానీ మిడిల్ ఆర్డర్కి ఎక్కువ ప్రెషర్ పడుతుంది, సో దట్ రన్స్ ఎక్కువ కొట్టలేని పరిస్థితి కనిపిస్తుంది. సో ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్ హోమ్ గ్రౌండ్లో జరగబోతుంది, వాంకడలో. ఇక్కడ స్కోర్ 191 దాకా ఉంది, బాగా వేడిగా ఉంటుంది. సో కండిషన్స్ ఎక్కువ టఫ్గా ఉండే అవకాశం ఉంది, బౌలింగ్కి బాగా సపోర్ట్ అవుతుంది. సో యావరేజ్ స్కోర్ చూసాం. సో ఇప్పుడు ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11 చూసుకున్నట్లయితే ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. ముంబైకి బ్యాడ్ లక్ వరుసగా కంటిన్యూస్ అవుతుంది. ఎస్పెషల్లీ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ తప్ప లేకపోతే ప్లేయర్స్ తప్ప అనేది మనం చూడాలి. ఇక్కడ బ్యాటింగ్ అసలు పూర్తిగా డిసప్పాయింట్మెంట్ ఓపెనర్స్ నుంచి. ఇషాన్ కిషన్ రాగానే ఒక 20-30 స్కోర్ చేసిన తర్వాత అవుట్ అయిపోతున్నాడు. రోహిత్ కన్సిస్టెన్సీగా ఆడట్లేదు, ఫస్ట్ మ్యాచ్ ఒక్కటే ఆడాడు, ఆ తర్వాత మొన్న లాస్ట్ మ్యాచ్లో డక్అవుట్ అయిపోవడం చూసాం. సో ఖచ్చితంగా కన్సిస్టెన్సీ అయితే అవసరం, అది మాత్రం మిస్ అవుతున్నారు. ఇక్కడ మనం ఎస్పెషల్లీ మెచ్చుకోవాల్సింది తిలక్ వర్మని, ఎందుకంటే కన్సిస్టెంట్గా సూపర్గా ఆడుతున్నాడు, బ్యాటింగ్ అయితే చాలా చాలా బాగుంది. అలాగే హార్దిక్ పాండ్యా కూడా లాస్ట్ మ్యాచ్లో మంచి డీసెంట్ కంబ్యాక్ అయితే ఇచ్చాడు. ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇక్కడ వీళ్ళకి ప్లస్ పాయింట్ ఏంటంటే స్కై మళ్ళీ తిరిగి వస్తున్నాడు మ్యాచ్లోకి, సో అదైతే చాలా ప్లస్ అయ్యే అవకాశం ఉంది. తనని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఇక బౌలింగ్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే ఎస్పెషల్లీ వీళ్ళు ఆకాష్ మధ్వల్ పైన, బుమ్రా పైన ఎక్కువ ఆధారపడినట్టు కనిపిస్తుంది. మఫాకాని కొత్త బౌలర్ని తీసుకొచ్చారు, కానీ తను రన్స్ ఎక్కువ ఇచ్చేస్తున్నాడు, అప్పుడప్పుడు వికెట్స్ తీసుకున్న సందర్భం మనం చూసాం. సో ఇంకా బౌలింగ్లో స్పిన్ మన ఎవరిది పీయూష్ చావ్లా మీద ఆధారపడుతున్నారు. సో కొంచెం తను కూడా వికెట్స్ తీసుకుంటే యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఎస్పెషల్లీ బౌలింగ్ పక్కన పెడితే బ్యాటింగ్లో మాత్రం వీళ్ళు చాలా ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్ కొంచెం మంచి నాక్ ఆడితే తప్పకుండా వీళ్ళకి అడ్వాంటేజ్ అయితే ఉంది. సో రెండు టీమ్స్ చూసుకున్నట్లయితే బ్యాటింగ్ అయితే ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. బౌలింగ్ కంపారిటివ్లీ రెండు టీమ్స్కి బాగుంది అని చెప్పొచ్చు. సో 2 మ్యాచెస్లో ఏ టీం గెలుస్తుందనే విషయం దానికి వస్తే ముంబై ఈ సీజన్లో ఫస్ట్ విన్ నమోదు చేసుకుంటారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీరు ఏ టీం గెలుస్తుందని అనుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్.